నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల తర్వాత విశాఖే రాజధాని, అమరావతి శాసన రాజధాని, సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు. జైహో బీసీ సభకు భారీగా తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు. బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించింది చంద్రబాబే అన్న నేతలు. గుంటూరులో బీజేపీ ప్రజాపోరు బహిరంగ సభ. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందని పురంధరేశ్వరి ఆరోపణ. మోడీ మూడవసారి ప్రధాని అవుతారని ధీమా. సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ల ఆందోళన. కలెక్టరేట్ వద్ద ధర్నా. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. రాజధాని విషయంపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత విశాఖ రాజధాని అని ప్రకటించారు. విశాఖలోనే రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమాగా చెప్పుకొచ్చారు. అయితే అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, శాసన రాజధానిగా కొనసాగుతుందని సీఎం జగన్ తెలిపారు. A lot of people, in fact, when I speak of these words, when I say the first thing what anybody should be doing is to come and stay here as the Chief Minister. Unfortunately, we have an opposition in the state, and we also have a lot of vested interests and also a negative media with vested interests who support the opposition. I think many of you also are aware of it, that they make such a hue and cry that, in fact, that we shifting over to Vizag, they try to make an issue out of it, saying that somebody is coming to Vizag because they want to grab the lands here. I'm here to assure everybody here that there would be changes, because this is inevitable. If one were to compete with Hyderabad, compete with Chennai, compete with Bangalore, it's very important that Vizag becomes the economic growth engine. బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించి వారిని అభివృద్ది పథంలో నడిపించిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదే అని పశ్చిమ నియోజకవర్గ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ తెలిపారు. సీఎం జగన్ నా బీసీలు అంటూ వారిని మోసం చేస్తున్నారని టీడీపీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ మండిపడ్డారు. టీడీపీ జైహో బీసీ కార్యక్రమానికి తాళ్ల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లాయి. అశోక్ నగర్లోని కార్యాలయం నుండి సభా ప్రాంగణం వరకు భారీ నిర్వహించారు. ఏదైతే దుర్మార్గపు పాలన జరుగుతుందో, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి కూడా అన్ని రకాల వనరులని వాడేసుకున్నటువంటిది మనం చూసాం. ఏదైతే సహజ వనరులు సముద్రం ద్వారాగా, మరి నదీ తీరాల ద్వారాగా వచ్చే ఇసుకని దోచుకున్నాడు, ఎర్ర చందనాన్ని దోచుకున్నాడు, మద్యం ద్వారాగా చాలామంది సుమారుగా 30,000 మంది ఆడపడుచుల యొక్క తాలిబొట్టులను తెంపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అనేక రకాల సహజ వనరులని మొత్తం కూడా ఏకాకృతంగా దోసేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక మీరందరూ కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండి. ఇద్దరు మహామహులు కూడా వాళ్ళ ప్రాణాలను త్యాగానికి సిద్ధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు తెగించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం రాజకీయం చేయాల్సి వస్తుంది. ఒక్కసారిగా ఆలోచించండి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 53, 55వ వార్డుల్లోని అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ జరిగింది. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమాతో పాటు స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మహిళలకు 5 లక్షలు విలువ చేసే సెంటు స్థలాన్ని ఇచ్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని నూరి ఫాతిమా అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన సీఎం జగన్ కు ప్రజలు అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక మేనిఫెస్టోని ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి ఆయా వర్గాల వారు ఆయా గ్రంథాలని ఏ విధంగా అయితే పవిత్రంగా భావిస్తారో,
చేసి అందులో ఈ జగనన్న ఇల్లు 31 లక్షల ఇల్లు రాష్ట్రంలోని ప్రతి పేదవాళ్ళు ఇల్లు లేదనే సమస్య తలెత్తకుండా ప్రతి ఒక్కరికి జగనన్న ఇల్లు ఇచ్చిందే కాకుండా ఒక మాట ఇచ్చాము అని అంటే మాట తప్పకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ప్రకారంగానే ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇళ్ల పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి ఇవ్వడం జరిగింది. గుంటూరు తూర్పులోనే 33,000 ఇళ్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క వార్డులో 1,200 నుంచి 1,300 వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ విధంగా ఈ దేశంలోని ఎక్కడ చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మార్చి 7న గుంటూరులో జరగాల్సిన కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈశ్వర్రావు, ఉస్మాన్ ఇతర నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రధాని మోడీకి వైసీపీ, టీడీపీ, జనసేనలు ఎందుకు వంగి దండాలు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మళ్ళా మీ అందరికి కూడా తెలియజేస్తాం. చాలామంది మొబిలైజ్ చేశారు, అన్ని చోట్లకు వెళ్ళి వారందరికీ వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాం. బట్ పత్రికాముఖంగా మీరు చూపినటువంటి ఆ రెస్పాన్స్కి ధన్యవాదాలు. తప్పనిసరిగా త్వరలోనే మీ అందరికీ మీడియా ద్వారా మరలా మేము దూరవాణి ద్వారా తెలియజేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అకస్మాత్తుగా మాకన్నా ఈ యొక్క శివరాత్రి అనేటటువంటి పండగ రావటం వల్ల చాలా చోట్ల నుంచి శివరాత్రికి ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత శివరాత్రి రోజు కూడా జాగారాలు ఉంటాయి. ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆ పండగ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి దానిలో ప్రజలందరూ కూడా ఎక్కువ మోతాదులో చాలా పెద్ద పండగ కాబట్టి ఉన్న శివరాత్రి, దానివల్ల పెద్ద పెద్ద నాయకులు తీసుకొచ్చేటటువంటి క్రమంలో శివరాత్రి అనేటటువంటి పండగ ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేమనుకున్న స్థాయిలో నిర్వహించాలి అంటే అన్ని రకాల ప్రజల్ని దీంట్లో తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ పండగ యొక్క దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయటం జరిగింది. తప్పకుండా ఈ అంశాల మీద ఇంకా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఏదైతే రాజధానికి కట్టుబడి ఉన్నామో అది అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్న అంశం కానీ రాష్ట్ర పునర్విభజన అంశాల్లో నరేంద్ర మోడీ గారు ఈ తెలుగు ప్రజలు చేసిన మోసం, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సర్పంచులు ఆందోళనలను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గ్రామ పంచాయతీలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని సంఘ నాయకులు బాబు రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. 14-15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను దారి మళ్లించి గ్రామాల అభివృద్ధిని కుంటుపడేలా చేశారన్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సర్పంచులు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మన గ్రామీణ ప్రజలకు వచ్చినటువంటి నిధుల్ని ఎలా దొంగిలించి వేస్తున్నాడు, మన నిధులు విధులు అధికారాలు ఏ రకంగా ఆయన దోపిడీ చేసి వాటిని తీసుకువెళ్ళి గ్రామ సచివాలయాలకి వాలంటీర్లకు కట్టుబెట్టడం జరుగుతుంది. దీనివల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి సర్పంచులు ఉత్సవ విగ్రహాల కింద మారిపోతున్నారు. కాబట్టి దీనివల్లే గ్రామాలని మనం అభివృద్ధి చేయలేకపోతున్నాం, ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం అనే విషయాన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించి చెప్పి ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఓడితేనే మన మనుగడ అనే విషయాన్ని స్పష్టంగా ఇంటింటికి వెళ్ళి తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇచ్చిన ఏ హామీని సీఎం జగన్ అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి విమర్శించారు. విజ్ఞాన మందిరం ప్రాంగణంలో నిర్వహించిన ప్రజాపోరు బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ప్రధానిగా 3వసారి మోడీ తప్పక ప్రమాణం చేస్తారని పురంధరేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ భస్మాసురుడిగా తయారయ్యారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. విద్వేషపూరిత విధ్వంసకర పాలన రాష్ట్రంలో ఉండడంతో
పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చేందుకు భయపడుతున్నారని అన్నారు. కేంద్రం ఇస్తున్న పథకాలకు వైసీపీ స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. అన్ని విధాలా కేంద్రం రాష్ట్రానికి సహకారం అందిస్తుంటే నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ధ్వజమెత్తారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని పురంధరేశ్వరి అన్నారు. ఈ రకమైనటువంటి పాలన, అవినీతి చేసేటువంటి ఒక వ్యక్తిని తీసుకువస్తామనేటువంటి ఆలోచన లేకుండా ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఏదో యువకుడు ఏదో మనకి మంచి చేస్తాడేమో అనేటువంటి భావనతో మన చేయి మనమే మన తల మీద పెట్టుకుని 151 ఎమ్మెల్యేలని గెలిపించి మరి అధికార పీఠంలో ఎవరిని కూర్చోబెట్టాం ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి చేస్తున్న సభాముఖంగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇవాళ ఆయన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర పగ్గాలు ఆయన చేతిలో పెడితే రాష్ట్రానికి ఏమి న్యాయం చేశారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ సభాముఖంగా వేస్తున్నటువంటి ప్రశ్న. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలి. ఎన్నికలు సమయంలో వారు ముఖ్యమంత్రి కాకముందు కేవలం ఎన్నికల్లోకి రావాలి అనేటువంటి భావనతోటి మరి మేము రైతులకి సంపూర్ణంగా న్యాయం చేస్తాము, 13,500 రూపాయలు మేము ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి మేము ఇన్పుట్ గా మేము ఇస్తామని చెప్పి వారు చెప్పారే. ఇవాళ మీరు 13,500 రూపాయలు మీరు రైతుకి ఇస్తున్నారా? ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి, ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకుని కేవలం 7,000 రూపాయలు దానికి జతపరిచి ఇవాళ 13,000 రూపాయలు మేమే ఇస్తున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ఇది అబద్ధం కాదా అని చెప్పి ప్రతి రైతు కూడా ప్రశ్నించాలి. టీడీపీ జైహో బీసీ సభకు తూర్పు నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు తరలి వెళ్లాయి. తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ నేతృత్వంలో ర్యాలీని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో సభ ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ హయాంలోని బీసీల అభివృద్ది జరిగిందని పెమ్మసాని నసీర్ అహ్మద్ తెలిపారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కాలేజ్లో ఈ నెల 20వ తేదీ నుండి ఉచిత ఈఏపీ సెట్ క్లాసులు ప్రారంభమవుతాయని కళాశాల ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా బ్రోచర్ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ నెలాఖరు వరకు ఉచిత ఈఏపీ సెట్ క్లాసులు జరుగుతాయని, ఈ ఉచిత కోచింగ్ను ఉపయోగించుకొని విద్యార్థులు మంచి ర్యాంకు సాధించుకోవాలని కోరారు. విద్యార్థులు పూర్తి వివరాలకు తమ కళాశాలను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్, నాక్ కోఆర్డినేటర్ డాక్టర్ వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంబీబీఎస్ సీట్ పొందాలంటే జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష 720 మార్కులకి రాయాల్సి ఉంటుంది. అలాగే మన రాష్ట్రంలో ఇంజనీరింగ్లో సీట్లు పొందాలంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి, మన అందరికీ తెలిసిన విషయం. వీటికి సంబంధించి హిందూ కాలేజ్ ఆధ్వర్యంలో మార్చి 20వ తేదీ నుంచి ఉచిత శిక్షణా తరగతులు జరగబోతా ఉన్నాయి. అటు నీట్ పరీక్షకు కానీ ఇటు ఎంసెట్ పరీక్షకు కానీ నిపుణులైనటువంటి అధ్యాపకులు, ఇంతకుముందు అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు ఉచితంగా ఈ క్లాసులు నిర్వహించబోతా ఉన్నారు. అందుకని మార్చి 20వ తేదీన జరిగేటటువంటి తరగతులకి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎన్రోల్ చేసుకోవాలని తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు కూడా ఇందులో చేరే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని మేము కోరుతున్నాం. మరి హిందూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఇది.
స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భిక్షాటన నుంచి చిన్నారులను కాపాడాలంటూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టింది. స్కూల్లో ఉండాల్సిన చిన్నారులు రోడ్డుపై భిక్షాటన చేస్తున్నారని స్మైల్ ఫౌండేషన్ ప్రతినిధి సందీప్ తెలిపారు. చట్టాలను కఠినంగా అమలు చేసి భిక్షాటన నుంచి చిన్నారులకు విముక్తి కల్పించాలని సీఎం జగన్ ను పోస్ట్ కార్డు ద్వారా కోరారు. సార్, రోడ్ల మీద భిక్షాటన చేస్తున్న పిల్లలు, స్కూల్లో చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీద భిక్షాటన చేస్తున్నారు. మీరు వారిపై దృష్టి ఉంచి వారి భవిష్యత్తును బాగు చేయాల్సిందిగా కోరుకుంటున్నామని ఒక వినతి వాళ్ళ పోస్ట్ కార్డ్స్ ద్వారా ఈరోజు పంపించడం జరుగుతుంది. మేము ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. సార్, నాడు నేడు పథకం కింద మీరు అనేక స్కూళ్ళు భవనాలు కట్టున్నారు, కానీ దాంట్లో చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీద భిక్షాటన చేస్తున్నారు. అలాగే అనేక రకమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నా దాన్ని పొందుకొని అయినా కూడా వాళ్ళు భిక్షాటనకి అలవాటు పడుతున్నారంటే చట్టాలు సరిగ్గా అమలుపరచట్లేదని, అధికారులు సరిగ్గా ఆ విషయంలో బలంగా పనిచేయట్లేదనే అర్థం అని మీరు ఒకసారి గ్రహించాలని, మీ మేనిఫెస్టోలో చైల్డ్ బెగ్గింగ్ నిర్మూలిస్తాము అనే మాట ఖచ్చితంగా చేర్చాలని మా ప్రథమ డిమాండ్గా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఆర్టీసీ కాలనీలోని సెయింట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వరల్డ్ సస్టైనబుల్ ఎనర్జీ డే సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. తేజ స్కూల్ డైరెక్టర్ సురేష్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఈస్ట్ ప్రెసిడెంట్ భానుప్రసాద్, వెస్ట్ ప్రెసిడెంట్ నర్రా రాజేష్, మస్తాన్, ఆదిత్య ఈ కార్యక్రమాన్ని వీక్షించి విద్యార్థులను, వారికి సహకరించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దాదాపు 250 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టులు, అయోధ్య రామమందిరంతో పాటు అన్ని మతాల దేవాలయాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ మేకల రవీంద్రబాబు, డైరెక్టర్లు మేకల శేషకుమారి, సాయి శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సివి రామన్ డే, సైన్స్ డే మనం చేస్తున్నాం. బట్ సస్టైనబుల్ ఎనర్జీ డే అనేది చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. బట్ అయితే దీన్ని ప్రపంచవ్యాప్తంగా మనకి ఇప్పుడు కొరతగా ఏముందంటే ఎనర్జీ, అంటే అది హైడ్రాలిక్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్తున్నారు, దేశవ్యాప్తంగా సోలార్ ఎనర్జీని తీసుకొద్దామని చెప్తున్నారు. దానికి చాలా ఖర్చు అవుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అది ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్ట్ ఆయన టేకప్ చేసినప్పుడు మన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో, ప్రజల్లో, పబ్లిక్లో, ప్రభుత్వాలకి కనువిప్పుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఖచ్చితంగా మనం ఈ యొక్క ఎనర్జీ డేని మనం ఎట్లా దాన్ని సస్టైన్ చేసుకోవాలి. 2023న పోర్చుగల్ దేశంలో జరిగిన ప్రపంచ స్థాయి కర్రసాము పోటీలలో ఖరీదు సాంబయ్య పాల్గొని 5వ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, దేవినాయుడు, కె శ్రీనివాసరావు, ఏ రమేష్ బాబు ఖరీదు సాంబయ్యని సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సాంబయ్యను అన్ని రకాలుగా ఆదుకుంటే కర్రసాము యొక్క విద్యకు పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి మరణ అందుకునేలా చేయడానికి మీ యొక్క మీరు కృషి చేస్తున్నారు. చేసినందుకు కృతజ్ఞతలు. అలానే మా దేవి గారికి దేవి గారికి కూడా నమస్కారం. ఇలాంటి వ్యక్తులు సొసైటీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అండగా నిలబడతాం, అతన్ని ముందుకు తీసుకెళ్తాం. అతను కూడా ఒక విద్యని ఒక విలువ విద్య అనుకోవాలి. ఆ విలువైన విద్యలా కూడా మేము భావిస్తున్నాం. అలాంటి విద్యని మేము ప్రజల్లో తీసుకొని చైతన్యవంతులు చేసి దాంట్లో ఉన్న మెళకువలు యూత్కి తెలియజేసి చరిత్రలో మాసిపోని. సుదీర్ఘకాలంగా కేబుల్ వ్యవస్థలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్న గుమ్మడి శ్రీనివాసరావు కన్నుమూశారు. గత రాత్రి గుండెపోటుకు గురికావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. మంత్రి అంబటి రాంబాబు, పలు పార్టీల నేతలు, నగర ప్రముఖులు గుమ్మడి శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజాగారి తోటలోని ఏపీబీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు హాజరవుతున్న అభ్యర్థులను ఉద్దేశించి జేసీ రాజకుమారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పరీక్షలో విజయం సాధించాలంటే సబ్జెక్టులపై పూర్తి అవగాహన చేసుకుని చదివితే విజయం తథ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏకమొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ గడువు 3 వారాలు మాత్రమే ఉంటుందని, నగరంలో పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కీర్తి తెలిపారు. నగరంలో నిర్మాణంలో ఉన్న భవన యజమానులకు ఖాళీ స్థల పన్నుపై వడ్డీ రాయితీ కల్పించడం సదవకాశమని అన్నారు. ఏఎన్యూ ఎదురుగా జరిగిన జేహో బీసీ డిక్లరేషన్ ప్రకటన కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం నుండి భారీగా బీసీలు తరలి వెళ్లారు. మొదట వాహనాలకు ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, టీడీపీ నాయకులు గల్లా మాధవి, డేగల ప్రభాకర్ జెండా ఊపి వాహనాలు పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలను అధికార వైసీపీ అణగదొక్కుతుందని, వారికి రక్షణ కల్పించే విధంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లండన్లోనూ బెర్మింగాంలోనూ జన సైనికులు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను పార్టీ కార్యాలయంలో జనసేన నగరాధ్యక్షుడు నేరెళ్ల సురేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న మాతృభూమిపై ఉన్న మక్కువతో రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల తర్వాత విశాఖే రాజధాని, అమరావతి శాసన రాజధాని, సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు. జైహో బీసీ సభకు భారీగా తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు, బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించింది చంద్రబాబే అన్న నేతలు. గుంటూరులో బీజేపీ ప్రజాపోరు బహిరంగ సభ, రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందని పురంధరేశ్వరి ఆరోపణ, మోడీ 3వసారి ప్రధాని అవుతారని ధీమా. సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ల ఆందోళన, కలెక్టరేట్ వద్ద ధర్నా, ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.